ఇదే గనక 'బిగ్ బాస్' హౌస్‌లో ఉంటే ఒకే ఒక్కళ్ళని నామినేట్ చేసేటువంటి ఛాన్స్ మీకొస్తే ఎవరిని నామినేట్ చేస్తారు? ఉన్న వాళ్ళందరిలో 8 మందిలో ఎవరిని మీరు నామినేషన్‌లోకి తీసుకెళ్తారు? క్లియర్ కట్‌గా, పక్కాగా, ప్లాన్డ్‌గా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ పీఆర్ టీమ్ ఈ కామెంట్లు చూసేలా చేస్తా. సో, జనం ఎవరి వైపు ఎవరిని ఎక్కువ నామినేషన్స్‌లో పెట్టాలి జనం అనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. వాళ్ళ ప్లేయరా? వేరే వాళ్ళ ప్లేయరా అని. సో, డెఫినెట్‌లీ కామెంట్ అయితే చేయండి. ఛానల్ లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, కామెంట్ చేయండి. హౌస్‌లో రోజు రోజుకి కూడా మీకు ఏమంటారు, ఈ ఆప్షన్స్ తగ్గిపోతున్నాయి నామినేట్ చేసుకోవడానికి. మొన్నటి వరకు నిఖిల్ గౌరవ్ ఉండేవారు. ఉండేసరికి ఒకటే రీజను నిఖిల్‌కి గౌరవ్ అరుస్తాడు. సంబంధం లేనటువంటి వీక్ పీపుల్ వాళ్ళు హౌస్‌లో చూసుకుంటే ఫైట్ సాంగ్‌లో వచ్చినా కూడా ఇక్కడ వరకు నిలబడ్డా కూడా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళ మీద వీక్ పీపుల్ వీళ్ళు కన్సిడరబుల్లీ. ఓటు పరంగా కూడా తక్కువ బేస్ ఉంటుంది. సో, అందుకని వాళ్ళు టార్గెట్ చేసి నీ ఆట నేను చూడలేదన్నా, సరిగ్గా లేదన్నా కళ్యాణ్ లాంటి వాళ్ళు, సుమన్ శెట్టి లాంటి వాళ్ళు నామినేట్ చేయడం, గౌరవ్ అరుస్తున్నాడని నామినేట్ చేయడానికి అవి రీజన్స్ కాదంట నేను. పెద్ద రీజన్స్ ఏం కాదు. మిగతా వాళ్ళు చేయడానికి భయపడి వాళ్ళ సపోర్ట్ పోతుంది కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళు పంపించాలనే ఉద్దేశంతో చేశారన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఉంది ఎవరు హౌస్లో? రీతు, డీమన్ పవన్, తనూజ, భరణి, దివ్య, సంజన, సుమన్ శెట్టి, ఇమాన్యుల్ 8 మంది కనబడుతున్నారు. సో 8 మందిలో వీళ్ళని మాత్రమే నామినేట్ చేసుకోవాలి. అందులో మళ్ళీ తనూజ కెప్టెన్ అయింది కాబట్టి తను పక్కన పెట్టేశారు. సో అందువల్ల నామినేషన్స్కి కొన్ని గంటల ముందు నుంచి కూడా హౌస్లో ఎవ్రీ వీక్ కూడా ఎవరిని నామినేట్ చేస్తాము మేము అనే దాని మీద బేసిక్ డిస్కషన్స్ జరిగేవి. ఏది సంజన ఉందనుకోండి, ఇమాన్యుయల్తో ఎంత క్లోజ్ అయినా సరే ఇమాన్యుయల్తో అక్కడక్కడ అరే బలానా వాళ్ళు ఆడలేదు కదరా ఈ వీక్, నేను వాళ్ళు అనుకుంటున్నాను రా అట్లా మాట్లాడేది. భరణి ఉన్నాడు అనుకోండి, తనుజ దగ్గర, దివ్య దగ్గర, లేకపోతే తను క్లోజ్గా ఉండి ఇమాన్యుల్ దగ్గర, లేకపోతే సుమన్ శెట్టి దగ్గర ఏదో ఒక మాట అనేవాడు. అట్లీస్ట్ సరే ఈ వీక్ అయితే బలానా వాళ్ళు నామినేట్ అవుతారు ఎక్కువ అనుకుంటున్నాను రా, ఎందుకంటే నేను కూడా అలా చేద్దాం అనుకుంటున్నా, రీజన్స్ ఉన్నాయి ఇట్లా. కానీ సంజన అండ్ ఇమాన్యుల్ మధ్య తప్ప లైవ్ చూసా ఎవ్వరి మధ్య కూడా ఈ రకమైన డిస్కషన్స్ అనేవే జరగట్లేదు అబ్బా. ఎవ్వరు కూడా దీని గురించి మాట్లాడిన కూడా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు వాళ్ళు. నోరు తెరిచి నామినేషన్స్ టాపిక్ తేవట్లేదు. ఎందుకంటే ఎవడిని నామినేట్ చేస్తాడనే దాని మీద క్లారిటీ లేదు. ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ ఏముందంటే రీతు మీద ఉంది. ఎందుకంటే రీతు వరస్ట్ సంచాలక్ అని బిగ్ బాస్ ఉన్నన్నాళ్ళు కూడా రీతును పొరపాటును కూడా సంచాలక్గా పెట్టద్దు అని స్వయంగా హోస్ట్ నాగార్జున లాంటి హోస్టే చెప్పాడు కాబట్టి మతిపోయి ఉన్నారు అందరూ. సో ఆ రీజన్ వల్ల రీతును ఆబ్వియస్లీ అందరూ నామినేట్ చేస్తారు. అర్థమంతా రీతుకు 4 నామినేషన్లు పడ్డాయి. పేర్లు గుర్తులేదు, బట్ 4 నామినేషన్లు అయితే డెఫినెట్లీ పడ్డాయి రీతుకి. సో ఎవరో నామినేట్ చేశారో చూద్దాం. రీతు నేను లిస్ట్ రాసుకున్నా, జస్ట్ సెక్. యా, రీతుని నామినేట్ చేసిన వాళ్ళలో ఇమాన్యుయల్ నామినేటెడ్ రీతు అండ్ భరణి నామినేటెడ్ రీతు, డీమన్ అండ్ దివ్య. ఇమాన్యుల్, భరణి, డీమన్, దివ్య వీళ్ళు నలుగురు కూడా రీతు నామినేట్ చేశారు. క్లియర్ కట్గా నామినేట్ చేశారు. ఇంకా ఇట్లా నడుస్తుంది కదా. సో ఫైనల్గా కెప్టెన్ అయినటువంటి తనూజ రీతుని సేవ్ చేసింది. సో అక్కడితో రీతు కూడా సేవ్ అయింది.